వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసి మనం ప్రతాప్ సింగారం బాబు యాదవ్ డైరీ ఫామ్లో ఉన్నాం. ఇక్కడ వచ్చేసి గిరా ఆవులు మరియు సాయివాల్ ఆవులు, క్రాస్ బీడ్, ప్యూర్ బీడ్స్, ఇంకోటి ఇక్కడ చూసినాగా అన్ని సుడితో ఉన్న గేదెలు ఇవన్నీ. ఇక్కడైతే సుడితో ఉన్న గేదెలు తెచ్చి అమ్మడం జరుగుతుంది. పచ్చి గేదెలు కూడా వస్తాయి అప్పుడప్పుడు. మొత్తం ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని గేదెలు ఉన్నాయి డీటెయిల్గా తెలుసుకుందాం మనం. నమస్తే అన్న. నమస్తే అన్న, ఎన్ని గేదెలు ఉన్నాయి, ఎన్ని ఆవులు ఉన్నాయి? ఇవాళ అయితే 10 గేదెలు వచ్చినాయి. ఓకే, 10 గేదెలు వచ్చినాయి. ఇలా 3 పచ్చి వచ్చినాయి, 7 సుడి బర్రె వచ్చినాయి. 3 పచ్చివి, 7 సుడివి. ఓకే, పాత ఏమన్నా? పాత ఒకటి ఉందన్న. పాత ఒక బర్రెనా? 6 ఆవులు ఉన్నాయి. పాత 6 ఆవులు, ఒక బర్రె. ఓకే, ఈ బర్రె గురించి చెప్పండి అన్న. ఫస్ట్ ఇది పచ్చి బర్రె అన్న, పోయిన లోడ్లో వచ్చింది. ఇది పోయిన లోడ్లో వచ్చింది పచ్చి బర్రె. సెట్ అయిపోయినా అనేది? సెట్ అయిపోయింది అన్న. ఎన్ని లీటర్ పాలు ఉన్నాయి? 7-8 లీటర్ పాలు ఉన్నాయి అన్న. రోజు మీద 7-8 లీటర్ పాలు. దూడ ఉందా అన్న? ఉన్నది. ఓకే, ఇదన్నా? ఇది 9 నెలలు ఉందన్న. ఇది 9 నెలలు చూడన్నా. ఓకే, ఇది జాఫరానే కదా? జాఫరాన్. ఓకే, 9 నెలలు చూడన్నా. 9 నెలలు చెక్ చేయించుకోవచ్చు గ్యారంటీ. ఓకే, ఈ బర్రెనా? ఇది అమ్ముడు పోయింది అన్న. ఇది అమ్ముడు పోయింది. ఎంత పోయిందా అన్న? 1,10,000 పోయింది. 1,10,000. ఇది ఎన్ని నెలలు చూడండి? 9 నెలలు ఉంది. 9 నెలలు. 1,10,000 పోయింది. 1,10,000 పోయింది. ఓకే, ఇదన్నా? ఇది 8 నెలలు వస్తుంది. ఇది 8 నెలల సోడి. ఇది ఉందా పోయినా? ఉన్నది. ఇవాళ వచ్చింది. ఓకే, ఇది పాతదా అన్న? ఇది ఒకటి పాత. ఇప్పుడు ఇది ఒకటి పాతది పోయింది. ఇది పాత పోయింది. ఓకే, ఇది ఎన్ని నెలలు చూడాలి? 8 నెలలు. ఇది 8 నెలలు. ఓకే, మ్యాక్సిమం అవన్నీ జాఫరాబాదీ ఉన్నాయి అన్న. జాఫరాబాద్ అన్న. ఓకే, ఈ బర్రె అన్న? ఇది పచ్చిది అన్న. ఇది పచ్చిదా అన్న? ఒకసారి బర్రెని జరపండి అక్కడ. ఎన్ని లీటర్ పాలు ఉన్నాయి అన్న దీనిరా? ఇప్పుడైతే 9 లీటర్లు ఉన్నాయి అన్న. 9 లీటర్లు ఉన్నాయి. 2 అయితే పడ్డా. 2 లీటర్. 2 అయితే 9 లీటర్లు అయితే ఉన్నాయి. ఓకే, రేట్ గురించి ఏమైనా చెప్తారా అన్న? రేట్ 1,15,000 చెప్తున్నాను. 1,15,000 చెప్తున్నాను. ఓకే, మీది స్టార్టింగ్ ఎంత ఉంటుంది? మంతానల్లో 80,000 నుంచి 1,20,000 బర్రె దాకా. 80,000 నుంచి 1,20,000 బర్రె దాకా ఉన్నది. ఓకే, సూడిని బట్టి పాలను బట్టి ఉంటుంది. ఓకే, ఈ బర్రె అన్న? ఇది 9 నెలలు ఉందన్న. ఈ 9 నెలలు అన్న. జర బర్రె జర. ఈ 9 నెలల బర్రెనా? సుడి చెక్ చేయించుకోవచ్చా అన్న? గ్యారంటీ అన్న. ఓకే, ఏ రోజు వచ్చిందన్న లోడు? ఇప్పుడే వచ్చిందన్న. ఈరోజు మార్నింగేనా? గంట అవుతుంది. ఓకే, ఒకసారి బర్రెని జరపన్నా. ఈ బర్రెని చూద్దాం. ఈ బర్రె డీటెయిల్స్ చెప్పన్నా అన్న. ఇది 9 నెలలు, 15 రోజులు ఉందన్న. దీని టైం అయితే ఇంకా 15 రోజులు అయితే ఇంత అన్న. ఓకే, 1,05,000 చెప్తున్నా. 1,05,000 అన్న. ఈ బర్రె ఏదన్నా? ఈ బర్రె గురించి చెప్పండి. అది 5 నెలలు ఉందన్న. అది ఇది 5 నెలలు. 5 నెలలు చూడండి. అది 5 నెలలు చూడండి. ఓకే, అంటే అన్నిటికన్నా తక్కువ చూడు ఉన్న బర్రె ఇదేనా? లేదు, ఇంకోటి ఉందన్న. ఈ విధంగా ఈ పెద్ద 6 నెలలు ఉంది. ఇది 6 నెలలు చూడన్నా. ఓకే, మీరు అక్కడ చెక్ చేయించుకొని చేస్తారా? చెక్ చేపిస్తాం, మళ్ళీ ఇడవి చెక్ చేపిస్తాం. ఓకే, ఈ బర్రెనా? ఈ పెద్ద బర్రె? ఇది 4 నెలలు ఉందన్న. ఇది పాలు ఉన్నాయి కానీ ఇక బయటికి వెళ్తే ఇస్తుందా ఇవ్వదు. పాలు ఉన్నాయి కానీ గ్యారంటీ అయితే ఇస్తారా? చెప్పలేము. పాలకైతే గ్యారంటీ, సుడికైతే గ్యారంటీ ఇస్తుంది. ఓకే, ఈ బర్రెనా? పచ్చిదన్న. ఇది పచ్చి బర్రెనా అన్న? ఎన్ని లీటర్ పాలు ఉన్నాయన్నా? పాలు 10 లీటర్లు ఉన్నాయన్న. 8 లీటర్లు పెట్టుకుని 10 లీటర్లు ఉన్నాయి. 8 లీటర్లు గ్యారంటీ ఇస్తారా అన్న? దూడు ఉందా అన్న? ఉన్నది. ఈ బర్రె గురించి చెప్పండి. ఇది కూడా పచ్చి బర్రె అన్న. ఇది దీని దూడు ఉందా అన్న? ఉన్నది. ఓకే, ఇది ఎన్ని లీటర్ల మీద ఉందా? దీంతో 10 లీటర్లు ఉన్నాయన్న. దీంతో 10 లీటర్లు ఉన్నాయి. ఓకే, ఈ బర్రె అన్న? ఇది 15 రోజులు టైం ఉందన్న. ఇంకా 15 రోజులు టైం ఉందా అన్న? ఓకే, మొత్తం 10 బర్రెలు వచ్చినాయి అన్న. అంటే ఏదైనా రోజు ఖచ్చితంగా ఒక రోజు లోడ్ అనేది వస్తా, లేకపోతే ఇది అమ్ముడు వెనక్కి తెస్తున్నాం? ఇప్పుడు అయితే అప్పుడు వస్తున్నాం. ఇది వంగానే ఇంకో లోడ్ అయినా వస్తున్నాం. ఓకే, ఒక వారం అనేది ఫిక్స్ అయ్యింది. బర్రెలు ఉన్నప్పుడు మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఓకే, ఒక 2-3 బర్రెల దాకా ఉందా? మిగతా బర్రె వంగ
తెస్తూనే ఉంటారు. ఓకే, ఆవులు అన్నవి? ఆవులు 6 ఆవులు ఉన్నాయి అన్న. ఇంకా 6 ఆవులు ఉన్నాయి. ఓకే, ఎన్ని ఆవులు ఉన్నాయన్న మొత్తం? ఆవులు మొత్తం 6 ఆవులు ఉన్నాయి అన్న. 2 అమ్మినాయి ఉన్నాయి. 8 ఆవులలో 2 అమ్ముడు పోయి ఉన్నాయి. 8 ఆవులలో 2 అమ్ముడు పోయినాయి, 6. ఓకే, ఇప్పుడు ఇవి సెట్ అయిపోయినాయి ఆవులు? ఆవులు సెట్ అయిపోయినాయి. పోయిన వారం వచ్చినాయి. ఇక నేను లేకుండే ఆవులు అమ్మలే. ఇప్పుడైతే మొత్తం సెట్ అయిపోయినాయి ఆవులు. ఓకే, ఎన్ని లీటర్ పాలు ఉంటాయన్నా రోజు మీద? 4 నుంచి 6 లీటర్ ఆవులు దాకా ఉన్నాయి. 4 నుంచి 6 లీటర్ పూటకి? ఓకే, అన్నిటికీ దూడలు ఉన్నాయి? అన్నిటికున్నాయి. ఓకే, యావరేజ్లో ఒక రేట్ అనేది ఏమన్నా ఉంటే చెప్తాను? 65-75 నుంచి ఉన్నాయి. 65-75 మొదలనే ఉంటుంది. ఇది చాలా హెవీ సుడి ఆవు. ఇలా సుడివి కూడా ఏమన్నా ఉన్నాయన్నా? ఇది చాలా సైజ్ భారీ సుడిదేనా? ఇది ఒకటే ఉందా సుడి? ఒకటే ఉంది. 65 నుంచి 75. ఇప్పుడు ఇన్ని నాకు అన్నిటికీ దూడలు అయితే ఉన్నాయి కదా? అన్నిటికుని ఒకటే సుడి. అన్న ఒక 2 బర్రెలు బయటికి ఇప్పి అన్న. వస్తారా? చెప్పిద్దామా? అయిపోయింది, వస్తుంది. ఓకే, ఇది ఎన్ని నెలలు చెప్పారు అన్నది? 6 అనేది 6 నెలలు. 6 నెలలు. ఓకే, అన్నీ హెవీ సైజ్ అన్న? హెవీ సైజ్ అన్న.